మాయా వేణువు. రామవరం అనే గ్రామంలో సీత మరియు గీత అనే ఇద్దరు మంచి స్నేహితురాళ్లున్నారు. కాని వాళ్ళిద్దరూ వాళ్ళ అత్తల వల్ల సుఖంగా లేరు. ఒకరోజు సీత గీతను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఏం చెప్పమంటావులే గీత, మా అత్త రోజంతా నన్ను సాధిస్తూనే ఉంటుంది. ఏ పనిలో సహాయం చేయదు, కాని అది చెయ్యి ఇది చెయ్యని చెప్తూనే ఉంటుంది. మా అత్త కూడా పనిలో సహాయం చేయదు, కాని ఒక పని అయ్యేలోపు ఇంకో పని చెప్తుంది. ఈ విధంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో గీతకి తన అత్త అరుపు వినిపిస్తుంది. ఏవమ్మా గీత, మీ మాటల కార్యక్రమం అయ్యిందా లేదా? ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. చూసావా ఎలా సాధిస్తోందో? 2 నిమిషాలు కూడా మాట్లాడే సమయం కూడా లేదు నాకు అంటూ గీత తన అత్త దగ్గరికి వెళ్ళింది. వంటింట్లో చూసావా, టీ గిన్నె మీద ఈగలు వాలుతున్నాయి. వాటిని కడగకుండా బయట మాట్లాడుతూ కూర్చున్నావు. వెళ్ళి త్వరగా వాటిని శుభ్రం చేయి. గీత మనసు రాయి చేసుకుని పని చేయడం మొదలుపెట్టింది. మరియు సీత ఇంటికి వెళ్లిన వెంటనే ఆమె అత్తగారు కూడా అరవడం మొదలుపెట్టింది. అది చూసిన సీత భర్త ఇలా అన్నాడు. అమ్మా, ఇక ఆపుతావా? నీకేదనిపిస్తే అది అనడమేనా? ఏం నాయనా, నీ పెళ్ళానికి బానిసైపోయి చివరికి తల్లితో గొడవ పడుతున్నావు. అలా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. రోజు రోజుకి పెరుగుతున్న తగాదాల వల్ల మనస్తాపం చెందిన గీత మరియు సీత ఇద్దరూ ఇంటిని వదిలిపెట్టి వారి వారి పుట్టిళ్లకు బయలుదేరారు. అలా వెళ్తుండగా దారి మధ్యలో ఒక చోట వేణుగానం వినిపించింది. ఆహా, ఎంత మృదువైన వేణుగానం! మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంది. ఇలాగే వింటూ ఉండిపోవాలనుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే అనుకుని ఇద్దరూ వేణుగానం వస్తున్న వైపుకు వెళ్లారు. అక్కడ ఒక కాపరి వేణుగానం చేస్తూ కనిపించాడు. సీతా గీతల్ని చూసిన కాపరి వాళ్లతో ఇలా అన్నాడు. మీరిద్దరూ మీ ఇళ్లల్లో సమస్యలతో బాధపడుతున్నారు కదూ? అవును, కాని మీకెలా తెలుసు? మీరు విన్న గానం కేవలం సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రమే వినపడుతుంది. మీకేం కష్టం వచ్చిందో చెప్పండి. ఇద్దరూ వాళ్ల బాధల్లో చెప్పుకున్నారు. ఇదిగో ఈ మాయావేణువుని తీసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఈ మాయావేణువుకి చెప్పి దీన్ని ఊదండి. మీకొచ్చిన ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ దీన్ని మీరు 3 సార్లు మాత్రమే ఉపయోగించగలరు. కాబట్టి దీనిని ఆలోచించి ఉపయోగించండి. ఇద్దరూ వేణువుని తీసుకుని తిరిగి ఇంటికొచ్చారు. రావమ్మా కోడలి పిల్ల, అప్పుడే దిగబడ్డావా పుట్టింటి నుంచి అని మొదలుపెట్టి సీతను తన నోటికొచ్చినట్లు తిట్టింది. అప్పుడు సీత తన గదిలోకి వెళ్లి వేణువుతో ఇలా అంది. ఓ మాయా వేణువా, ఈ ముసల్ది నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతోంది. దాని తిట్లు విని నా చెవులు చిల్లులు పడుతున్నాయి. నువ్వు ఆ నోరు మూయించు. ఆమె ఇంకెప్పుడూ నోరు తెరవకూడదు అని చెప్పి సీత వేణువుని ఊదింది. అప్పుడు ఆ వేణుగానాన్ని విన్న ఆమె అత్తగారి నోరు మూతబడింది. ఓ మాయా వేణువా, నా అత్త నన్ను ఎప్పుడూ ఒక పని మనిషిలా చూస్తుంది. ఆమె ఏ పని చెయ్యదు. ఇక ఇప్పట్నుంచి ఇంటి పనులన్నీ ఆమె ఒక్కతే చెయ్యాలి అనుకుని గీత వేణువుని ఊదింది. అప్పటినుంచి గీత వాళ్ల అత్తే మొత్తం ఇంటి పనులు చేస్తోంది. సీత వాళ్ల భర్త ఇంటికి రాగానే ఇలా అన్నాడు. ఏంటిది, ఈరోజు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది? మరియు అందరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. కాని సీత వాళ్ల అత్త మాత్రం నోరు తెరవదు. అది చూసి సీత భర్త భయపడ్డాడు. ఓరి దేవుడా, ఏం జరిగింది? మా అమ్మ నోరు తెరవపోతే భోజనం ఎట్లా తింటుంది? మరియు భోజనం చేయకపోతే ఆమె చనిపోతుంది కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అది విన్న సీత తన గదిలోకి వెళ్లి వేణువుతో ఇలా అంది. మా అత్తగారి నోరు తెరుచుకోవాలి. కాని అలా చెప్పగానే ఆమె అత్తగారు ఆమెపై ఆపకుండా అరుస్తూనే ఉంది. మరోపక్క గీత వాళ్ల అత్తగారు ఇంటి పని చేయడం చూసిన ఆమె భర్త గీత మీద అరవడం మొదలుపెట్టాడు. మా అమ్మ ఇక్కడ పని చేస్తుంటే నువ్వు ఇక్కడ చూస్తూ కూర్చున్నావా? ఇదిలాగే కొనసాగితే నేను 2వ పెళ్లి చేసుకుంటా. ఇది విన్న గీత వేణువుతో ఇలా అంది. లేదు లేదు, నేను నా సవతిని చూడలేను. అత్తగారు చేసే పనులన్నీ మానేయాలి అని వేణు ఊదింది. వేణుగానం విన్న ఆమె అత్త చేస్తున్న పనులు ఆపేసింది. టీవీ రిమోట్ తీసుకోవాలి అన్నా గీతనే పిలిచేది. మళ్లీ సీత మరియు గీత ఇద్దరూ మరలా కాపరి వద్దకు తిరిగి వెళ్లారు. అయ్యా,
మేమిద్దరం ఇప్పటికీ దీనిని 2 సార్లు ఉపయోగించాం, కానీ మా సమస్యలు తగ్గడానికి బదులు ఇంకా పెరిగాయి. అంతా వ్యతిరేకంగా జరుగుతోంది. నేను ముందే చెప్పాను దీన్ని ఉపయోగించే ముందు ఆలోచించమని. కానీ మీరు చిన్న చిన్న వాటికి ఉపయోగించారు. ఇది మాయా వేణువు. మీ సమస్యలన్నీ తొలగించుకోవడానికి ఇది చాలా అవసరం. మంచి జీవితం కావాలంటే దూరదృష్టితో ఆలోచించి ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు ఇద్దరూ కాసేపు ఆలోచించి వేణువుతో ఇలా అన్నారు. ఓ మాయా వేణువా, ఇక నుంచి మా అత్తలు మమ్మల్ని తన సొంత కూతుర్లాగా చూసుకోవాలి, మరియు మేము మా కుటుంబాన్ని సంతోషపెట్టడానికి కష్టపడుతూ పేదవారికి కూడా సహాయం చేస్తూ ఉండాలి అని చెప్పి ఇద్దరూ వేణువుని ఊది తిరిగి ఇంటికెళ్లారు. అయ్యో కోడలా, ఎక్కడికి వెళ్ళావు? నీతో కలిసి తిందామని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా. అమ్మా కోడలి పిల్ల, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, ఎంతగా అలసిపోయావో. ఇద్దరూ వాళ్ళత్తలు ప్రేమగా మాట్లాడ్డం చూసి చాలా సంతోషించారు మరియు మాయా వేణువుకి ధన్యవాదాలు తెలిపారు. సీత మరియు గీత ఇద్దరూ మాయా వేణువుని చక్కగా ఉపయోగించుకుని వారి జీవితాల్లో సంతోషంగా మలుచుకున్నారు. అదేవిధంగా మనం కూడా వచ్చిన అవకాశాల్ని ఆలోచనాత్మకంగా ఉపయోగించుకోవాలి.